ఎన్టీఆర్ దేవరా మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. 8 రోజులు బాక్సాఫీస్ వసూలుతోనే అందరికీ కూడా ఫుల్ ఖుషి చేసింది. సినిమాను కొనుక్కున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా ద్వారా ఫుల్గా ప్రాఫిట్స్ని అయితే తీసుకుంటున్నారు. డేట్ ప్రపంచవ్యాప్తంగా 7,50,00,000 గ్రాస్ వసూలునైతే రాబట్టుకుంది. 8 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 412,50,00,000 వరకు గ్రాస్ని అయితే అఫీషియల్గా అందుకుంది. సినిమా 500 కోట్ల గ్రాస్ని బాక్సాఫీస్ దగ్గర దేవరా చిత్రం కొల్లగొడుతుందా లేదనేది సందేహంగా మారగా డే 9 బాక్సాఫీస్ దగ్గర వసూలు ఆ రేంజ్లోనే ఉన్నాయా? సినిమా వసూలు బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబట్టే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం పదండి. డే 9 ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు డే 8 కంటే బెటర్గా హోల్డ్ చేస్తుంది. పాట కూడా యాడ్ చేయడంతో దావూదీ సాంగ్ కోసం మళ్ళీ థియేటర్ల వద్దకు వీకెండ్కి జనాలు వస్తున్నారు. డేట్ బాక్సాఫీస్ దగ్గర ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 2 కోట్ల వరకు షేర్ అయితే అందుకోగా డే 9 బాక్సాఫీస్ దగ్గర సినిమా భారీగా గ్రోత్ అయితే చూపిస్తుంది. సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులు తరలి వస్తున్నారు. మ్యాట్నీ షోల నుండి గ్రోత్ అయితే కనిపిస్తుండగా సినిమా ఈవినింగ్ మరియు నైట్ షోలకు వచ్చేసరికి హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా అక్కడక్కడ దర్శనమిచ్చి అవకాశం అయితే కనిపిస్తుంది. 5.5 కోట్ల వరకు బుకింగ్స్ అయితే జరిగాయని సమాచారం. టోటల్గా చెప్పుకుంటే వా వర్సెస్ హిందీలో చూసుకుంటే స్టడీ రన్ అయితే కంటిన్యూ చేస్తుండగా 4 కోట్ల పైన నెట్ అయితే అందుకోవడం ఖాయమైంది. కర్ణాటకలో కూడా జోరు బాగానే ఉండడంతో టోటల్గా చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా డే 9 బాక్సాఫీస్ దగ్గర 8 కోట్ల వరకు గ్రాస్ అయితే ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. నైట్ షో గ్రోత్ బాగుంటుంది కాబట్టి సెకండ్ వీకెండ్ కాబట్టి సాటర్డే రోజున ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా వస్తారు కాబట్టి బాక్సాఫీస్ దగ్గర 9 కోట్ల వరకు గ్రాస్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర 9 రోజులు అవలేలుగా 420 కోట్ల గ్రాస్ని అయితే కొల్లగొట్టింది దేవరా చిత్రం. నైట్ షో గ్రోత్ బాగుంది కాబట్టి ఈ లెక్కలు ఎంతవరకు వెళ్ళగలుగుతాయో చూడాలి. దేవరా చిత్రం బాక్సాఫీస్ దగ్గర 9వ రోజునైతే బ్రహ్మాండంగా ముగించుకోబోతుంది. 9 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర షేర్ ఎంత అంటే 213 కోట్ల వరకు షేర్ని అయితే టచ్ చేసుకుంటుంది. ఇలా చూసుకున్నా సరే 29 కోట్ల వరకు లాభాలైతే వచ్చిన పరిస్థితి. ఈ లాభాల లెక్క పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. లాంగ్ రన్లో సినిమా అవలేలుగా 500 కోట్ల గ్రాస్ని అయితే కొల్లగొట్టే అవకాశం అయితే ఉందని ట్రేడ్ స్పష్టం చేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర దేవరా చిత్రాన్ని ట్రోల్ చేసిన వాళ్ళకి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ సత్తా చాటుతూ సరైన సమాధానం అయితే చెబుతూ నోర్లు ముయించారని చెప్పాలి. దేవర మూవీ బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్ళగలుగుతుందో కింద కామెంట్ చేయండి. 500 కోట్ల గ్రాస్ అయితే కన్ఫర్మ్గా కనిపిస్తుంది. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.